ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. డాడ్, ఇది 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ కనుక మీరు అన్నట్టుగా కంపెనీ కెరీర్లోనే అందరికీ గుర్తుండిపోయేలాగా ఇంకా చాలా ప్రత్యేకంగా మనం ఈ ఫంక్షన్ చేయాలి. అలాగే మహేష్. ఇకపోతే మనం చేయబోయే ఫంక్షన్కి సంబంధించిన అరేంజ్మెంట్స్, బడ్జెట్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ మిత్ర, ఆకాష్ కలిసి చూసుకుంటారు. అలాగే అంకుల్, తప్పకుండా చూసుకుంటాం. ఆర్ యు ఓకే మిత్ర? యా, తప్పకుండా. అన్ని అరేంజ్మెంట్స్ మేము చూసుకుంటాం అంకుల్, యూ డోంట్ వరీ. మహేష్, ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే నువ్వు చూసుకో. ఓకే డాడ్. కరుణాకర్, మన కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఫంక్షన్కి తీసుకొచ్చి వారికి తగిన మర్యాదలు చూడడం నీ బాధ్యత. అలాగే సార్, మీ మాటను ఎప్పుడు కాదన్నాను. ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేద్దాం సార్. జయంతక్క, మనందరం లైన్లోనే ఉన్నాము. వాళ్ళందరూ లైన్లో నిలబడకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నుంచున్నారేంటి? ఓ అదా, మన కంపెనీలో లేడీస్కి గొప్ప గౌరవం ఉంది. జీతం ముందుగా లేడీస్కే ఇవ్వాలి. లేడీస్కి ఏదైనా సమస్య వస్తే రాజశేఖర్ సార్ ఒప్పుకోరు. లేడీస్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఆర్డర్ కూడా పాస్ చేశారు. ఇక్కడ అందరూ అదే ఫాలో అవుతారు. ఫస్ట్ జీతం మనకు, ఆ తర్వాతే మగవారికిస్తారు. టైం అవుతుంది, ఇంకా రాలేదేంట్రా? ఆడెప్పుడు టైంకి వచ్చి మనకి జీతం ఇచ్చాడు? ప్రతి నెల మనల్ని ఇలా వెయిట్ చేయించి ఇవ్వటం వాడికి అలవాటే కదా. రే మురళి, ఇదంతా మనకు అవసరమా? రే, నేను తనను చూసింది నువ్వు ఇప్పుడు చూసావురా? నాకంతేరా, కొన్ని అలా తెలిసిపోతాయి. రే, జస్ట్ చూస్తున్నావురా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు, పని అయిపోద్ది. చూస్తూ ఉంటారా, ఏదో ఒకరోజు జయంతి ముందుకు వెళ్ళి నా ప్రేమ గురించి చెప్తాను. నువ్వు జయంతితో చెప్పడం, అది మేము చూడడం. రే, జరిగేవేమన్నా ఉంటే చెప్పరా, వింటాను. సరేరా, నా విషయం వదిలేయి. ఒక విషయం చెప్పు, ఈ కంపెనీలో ప్రతి ఎంప్లాయీకి కవర్లో పెట్టి జీతం ఇస్తారు. అదేదో హ్యాపీగా అకౌంట్లో వేయచ్చు కదరా? అకౌంట్లో జీతం వేస్తే ఆ కరుణాకర్ గడికి ఇంక ఇక్కడ పనే ఉంటుందిరా. అందుకే డబ్బులు చేతికిస్తూ ప్రతి ఒక్కరిని మాటలంటూ భయపెడుతూ తెలివిగా వర్క్ చేయిస్తాడు. వీడికన్నా ఆ హిట్లరే చాలా బెటర్ రా బాబు. అందరూ జీతం తీసుకున్న వాళ్ళు ఇందులో సైన్ చేయటం మర్చిపోకండి, సరేనా? విశ్వ అన్నయ్య, ఆ కరుణాకర్ ఎక్కడా? ఏంటి సౌందర్య, ఏదో అన్నావు, ఇంకొకసారి అన్నావు. అదే అన్నయ్య, చాలాసేపటి నుంచి అందరం వెయిట్ చేస్తున్నాం కదా, కరుణాకర్ సార్ వస్తున్నారా అని అడుగుతున్నాను. పని విషయంలో ఎప్పుడు ఎలా తప్పించుకోవాలని అందరికన్నా వెనక్కుంటావు, డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం అందరికన్నా ముందుంటావు. ప్రతిరోజు కరుణాకరు అంటూ ఉంటారు. ఈ రోజు జీతం తీసుకునే రోజు కదా, అందరూ సార్ ఎక్కడా అని అడుగుతున్నారు. ఉండండి, వస్తారు. ఈ విశ్వంగడు ఒక వేస్ట్ గాడు. వీడు మనకెలా క్లాస్ పీక్ వెళ్తున్నాడో చూడు. అయినా కరుణాకర్ గాడు ఏమైనా కర్ణుడా? వాడో కన్నింగ్ వెదవ. ఈ విశ్వంగాడు వేస్ట్ గాడు, వీడు మారడు. వాడెప్పుడు మారడు. వీడిని క్షమించమని అడగడమే ఆనంది చేసిన తప్పు. ఈ కరుణాకర్ వచ్చి ఏం మాట్లాడతాడో అర్థం కావటం లేదు. ఎందుకక్క అలా అంటున్నావు? మామూలుగానే రోజు తిడతాడు. ఈరోజు జీతం ఇస్తాడు కదా, తిట్టకుండా వదలడు. వాడికి మనల్ని తిట్టకుంటే మనశ్శాంతి ఉండదు కదా. చూడు, ఈరోజు ఒక్కొక్కరిని ఎన్ని తిట్లు తిడతాడో ఏమో. అక్క, తిడితే తిట్టాళ్లే కానీ ఎవరిపైనైనా కోపం ఉంటే జీతం ఆపడుగా. ఆనంది, నీ అనుమానమేంటో నాకు చెప్పు. ఏం లేదక్క, మా అక్క ఊరు నుండి ఫోన్ చేసింది. ఇంటి మీద అప్పు తీసుకున్నాం. అప్పు ఇచ్చిన వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళాడంటక్క.
అందుకే మిమ్మల్ని అడిగానక్క. ఆ కరుణాకర్ జీతం ఇస్తాడా లేదా అని. అతను జీతం ఇస్తే త్వరగా ఇంటికి పంపించేద్దామనక్క. నా ముందు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ జీతం ఇచ్చి నాకు జీతం ఇచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. ఆనంది, అయితే ముందు నువ్వే జీతం తీసుకో. నిషాక్క, ఏంటి జయంతి? ఆనంది త్వరగా డబ్బులు ఇంటికి పంపించాలంట. ఆనందిని ముందు వరుసలో నిలబడిద్దాం. దాందేముంది, ముందుకు రమ్మని చెప్పు. ఉషా అక్క, ఆనందిని ముందు నిలబడిద్దాం. నీకోకే కదా? రమ్మని చెప్పు, పర్లేదు. ఆనంది, వెళ్ళి ముందు నిలబడు. కంపెనీ వర్క్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీరందరూ వెళ్ళి మీ పని చేసుకోండి. మిత్ర, మీ మదర్ వీడియో కాల్ చేస్తుంది. మహేష్, హాల్లో టీవీ కనెక్ట్ చేయి. మనందరం మిత్ర మదర్తో మాట్లాడదాం. ఓకే డాడ్. హాయ్ సత్య. హాయ్ రాజశేఖర్. హలో ఆంటీ. హాయ్ మహేష్. నువ్వు కంపెనీలో ఉన్నావా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. హౌ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ ఫైన్ ఆంటీ. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను మహేష్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సిల్వర్ జూబ్లీ. థ్యాంక్ యూ ఆంటీ. ఏంటి సత్య, వీడియో కాల్లోనే విష్ చేసి ఫంక్షన్కి రాకుండా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావా? మేము సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ రోజు నువ్వు మాత్రం మాతోనే ఉండాలి, సరేనా? డెఫినెట్లీ ఐ విల్ బి దేర్. అండి, ఇక్కడ నేను ఒకనున్నానని గుర్తుపెట్టుకోండి. హే ఆకాష్. హాయ్. రాజశేఖర్ ఎప్పుడు నీ గురించి చెప్తుంటాడు ఆకాష్. అంతా రాజశేఖర్ అంకుల్ బ్లెస్సింగ్స్ ఆంటీ. ఓకే ఆకాష్, ఐ బ్లెస్డ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరందరూ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నట్టున్నారు కదా. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. ఏ సత్య, వీడియో కాల్ చేసావు, మా అందరితో మాట్లాడావు, నీ కూతురు మిత్రతో మాట్లాడలేదు. కనెక్షన్ కట్ చేస్తున్నావేంటి? మిత్రతో కూడా మాట్లాడు. హాయ్ చిన్ను. హాయ్ మా. కంగ్రాచులేషన్స్ మిత్ర. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే మా. సీ యూ ఆంటీ. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఏ విశ్వం సార్, అందరు వచ్చేసారా? వచ్చారు సార్. అందరూ లైన్లో నిలబడ్డారు. పంపించేసేయ్. రా ఆనంది. ఎవరు? ఆనంది మేడమా? ఇక్కడేం చేస్తారు మేడం? జీతము. ఓ, మొదటి నెల జీతం తీసుకోవడానికి వచ్చావా? అరే అశ్విన్, ఈ కరుణాకర్ గడు ఆనందిని టార్గెట్ చేసి ఏదో చేయబోతున్నాడు రా. పాపరా ఆనంది. అయినా నిన్ను ముందర ఎవరిని చూడమన్నారు?